క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? లేవగానే ఆరోగ్యంగా లేచారా? ప్రభుని స్తుతిస్తూ లేచారా? యేసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. ప్రభుని స్తుతించండి. స్తుతి మన స్థితిగతులను మారుస్తుంది. ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తమని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు స్తుతించండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. విశ్వసించండి. ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కలవరపడబాకండి, దిగులు పడబాకండి. యేసు వైపు చూచుచు మీ విశ్వాస జీవితంలో ముందుకు సాగండి. ప్రభు కార్యాలు చూడండి. హల్లెలూయా. ఈరోజు 144 కీర్తన శుభవచనం కొరకు దావీదు కీర్తన 144 కీర్తన 10వ వాక్యం. నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. చూడండి ఎంత శ్రేష్టమైన మాట. నీవే రాజులకు విజయము దయచేయువాడు. దేవుడు విజయము దయచేయువాడు. ఎంత బలమైన మాట అండి. ఈరోజు శుభవచనము విజయము. యేసయ్య మీరు వెళ్ళు ప్రతి మార్గములో మీకు విజయము దయచేయునుగాక, విజయ బాటలో మీ అందరిని నడిపించునుగాక కదండి. దేవుని వాక్యంలో ఆయన మనకు విజయోత్సవాలతో నడిపించువాడంట. చూద్దాం ఒక మాట చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసయ్య మనకు జయము అనుగ్రహించువాడు. మనకు జయము అనుగ్రహించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడైతే ఓటమిలో నడుస్తున్నావో, ఓటమి జీవితం నీ జీవితంలో ఎంత నిన్ను బాధిస్తూ ఉందో, ఓటమిలో నుండి విజయపులు బాటలో నడిపించడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు జయము. ఇదే మాట కాదండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఎల్లప్పుడూ అనే మాట. ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎల్లప్పుడూ విజయోత్సవాలతో నడిపించేవాడు. ఆయన జయము అనుగ్రహించేవాడు. చూడండి ఎంత బలమైన మాటలు రాశారు. ఈ మాటే కాదు, మరొక్క మాట చదువుతాం మన కోసం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం. చూడండి ఎంత చక్కటి మాట రాశారు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా అధీనము. ఇక్కడ రక్షణ అనే మాట ఉంది, విజయము అనే మాట ఆదిమ భాషలో రాయబడిందండి. యుద్ధ దినానికి గుర్రములను సిద్ధపరుస్తారంట, కానీ రక్షణ దేవుని చేతిలో ఉంది, ఆయన ఆధీనంలో ఉంది. ఈరోజు యేసయ్య మీ జీవితాల్లో గొప్ప జయము అనుగ్రహించునుగాక, విజయోత్సవాలతో ఒక్కొక్కరిని ఊరేగించునుగాక. చాలాసార్లు మనం అనుకోవచ్చు, పాస్టర్ గారు ఎక్కడ విజయం అండి, నా జీవితంలో ఎంత ఓటమి గుండా నడుస్తున్నానో, ఎంత ప్రయాసపడినా కదండి. హగ్గయి గ్రంథం చూద్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్న దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకొన్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇదండి ఈనాడు మానవుడి పరిస్థితి. ఎక్కడ జయం పాస్టర్ గారు? ఏదో జీతం కష్టపడుతున్నాం, జీతం తెచ్చుకుంటున్నాం, కానీ ఆ జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉంది. ఎక్కడ మా జీవితంలో ఆశీర్వాదం లేదయ్యా, ఇంకెక్కడ విజయం? మీరేమో విజయం అని చెప్తున్నారు,
ఓటమి అంచులో నడుస్తున్నామండి. ఒకవేళ మీరు ఈ ప్రశ్న నన్ను అడిగితే లూకాసువార్త 5వ అధ్యాయం నాకు జ్ఞాపకం వస్తుంది. పేతురు యేసుక్రీస్తు ప్రభుతో అంటాడు కదా, రాత్రి అంతా శ్రమ పడ్డా అయినా ఒక్క చేప లేదు, అయినను బోధకుడా నీ మాట చొప్పున వల వేస్తా. ఎప్పుడైతే యేసయ్య మాటకు విధేయత చూయించాడో విస్తారమైన చేపలు కదండి, ఆ వలలు కూడా పిగిలిపోయేంతగా విస్తారమైన ఆశీర్వాదాలు పేతురు చూశాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆ విజయాన్ని చూచుదురుగాక. యేసయ్య మీకు అట్టి గొప్ప విజయాన్ని దయచేయునుగాక. మీ ఓటమి జీవితాన్ని, మీ కన్నీటిని ఆయన నాట్యముగా మార్చునుగాక. ప్రభు మిమ్మల్ని విజయపు బాటలో నడిపించునుగాక. చాలా సంతోషం, మీరు విజయాన్ని చూడబోతున్నారు. అయితే చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసయ్య మాటకు విధేయత చూయించాలి. యేసు క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభువుకి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. మీ జీవితంలో యేసు ప్రభువుని ఎప్పుడైతే మీరు ముందు పెట్టుకొని బ్రతుకుతారో, ఎప్పుడైతే మీ మనసు ఆయన మీద నిమగ్నమై చేసుకొని ఆధారపడి బ్రతుకుతారో, యేసయ్య మీ ఓటమిని విజయంతో మారుస్తాడు. మీ చినిగిపోయిన పాడైపోయిన మీ బ్రతుకులను మారాను మధురంగా మార్చేవాడు యేసయ్య. అయితే ఆయన మాటకు విధేయత చూయించాలి, ఆయన మాటకు లోబడి మనం బ్రతకాలి కదండి. యేసయ్య మాట మీద ఆశ పెట్టుకొని బ్రతకాలి. ఆయన మాటకు నువ్వు ఎంత పరిపూర్ణమైన విధేయత చూయిస్తావో యేసయ్య నిన్నంతగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రభు మీ అందరినీ అటువంటి విజయపు బాటలో నడిపించునుగాక. నీకు విజయం ఇవ్వాలనే యేసయ్య ఈ లోకానికి వచ్చి సిలువలో ఓటమి అనుభవాలు గుండా నడిచాడండి. యేసయ్య కల్వరి సిలువలో ఆయన నలుగగొట్టబడింది, ఆయన దూషించబడింది, నీ కొరకై తన్ను తాను రిక్తుడిగా చేసుకుంది. ఈరోజు నీకు విజయం ఇవ్వాలనే, కృంగిపోయిన నీ జీవితాన్ని పైకి లేవనెత్తాలనే, బలహీనతలో ఉన్న నీ జీవితాన్ని బలపరచాలనే యేసయ్య ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకొని ప్రభు బిడ్డలంగా ఆయన మాటకు విధేయత చూయిస్తే ఖచ్చితంగా ఈరోజు ఓటమిని విజయంతో నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో విజయపు శిఖరాల్లో యేసయ్య నిన్ను ఎక్కించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. అలాగే మహాపరిశుద్ధుడైన మాటల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయం లేవగానే శుభవచనం ద్వారా మీ మాటలు వినుటకు ప్రభా మీరు మాకు ఇస్తున్న అమూల్యమైన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనుదినము మీ గడప యొద్ద కనిపెట్టుకొని మీ ద్వారబంధముల యొద్ద కూర్చొని మీ ఉపదేశం వినివారు ధన్యులయ్యా. లేవగానే మీ మాటల ద్వారా మా హృదయాన్ని తెప్పరేలా చేస్తున్నందుకై స్తోత్రాలు. ఉదయకాలం తండ్రి శుభవచనం ద్వారా ఒక్కొక్కరి జీవితాల్లో విజయము కలుగజేయమని అడుగుతున్నాం. విజయోత్సవాలతో నీ బిడ్డలు నడిపించమని కోరుతున్నాం. సహాయం దయచేయండి. ఈ శుభవచనం చూస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. హాస్పిటల్ ఐసీలో రోగులుగా ఉన్న బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలకు మిక్కిలి మీ దీవెనలు కలుగునుగాక. తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపాక్షేమములు కలుగునుగాక. తండ్రి, ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీ క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, స్కూటర్ల మీద వెళ్తున్నా, మీ తండ్రి నీ బిడ్డలకు మీ క్షేమాన్ని దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. తండ్రి, నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలు వారి కష్టార్జితాన్ని దీవించండి. ప్రభా, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో యేసు నామములో వారి గర్భంలో తెరవబడును గాక. ఈరోజు పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. పోటీ పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. ఆయా ఇంటర్వ్యూకి సిద్ధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సహాయం దయచేయండి ప్రభా. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి పరిష్కారం దయచేయండి, కృప దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలో మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి. తండ్రి, ఈ పరిచర్య చూస్తున్న, ఈ శుభవచనం చూస్తున్న దైవ సేవకులందరినీ దీవించండి. మీ పరిచర్య చేస్తున్న సేవకులకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యను దీవించండి. ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి పరిచర్యలన్నింటిని మీరు ఆశీర్వదించమని మీ చేతులు ఎత్తి పట్టుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ
సిబిసి పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడయుండును గాక. ఆమెన్.